ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా బావుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోస్‌కి లైక్ చేయట్లేదు. సో, మీరు వీడియోస్‌కి కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అందుకనే మీరు వీడియోని కంపల్సరీ లైక్ అయితే చేయండి. అండ్ నేను డైలీ వీడియోస్ చేస్తున్నాను. సో, మీకైతే నేను ఏ రోజు వచ్చిన అప్డేట్స్ ఆ రోజు మీకు అందిస్తున్నాను. సో, ఏ అప్డేట్ కూడా మిస్ చేయట్లేదు. అండ్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా స్పెషల్ టైప్స్ వీడియోస్ చేస్తాను. సో, ఇంకా చాలా టాపిక్ ఉంది. ఇంకా చాలా కంటెంట్ ఉంది మన డబ్ల్యూడబ్ల్యూఈ పైన. సో, మీరు లైక్ చేస్తే, మీరు సపోర్ట్ చేస్తే సో, ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే వస్తదనమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ గురించి. సో, మీకు తెలియని కంటెంట్ కూడా నేను తీసుకొస్తాను. సో, అందుకనే మీ సపోర్ట్‌ని చూపించండి. సో, మీరు చేయాల్సిందల్లా ఒకటే. సో, ఒక లైక్ చేస్తే చాలు. అండ్ మీకు వీడియో నచ్చితే ఇంకొక కామెంట్ చేస్తే చాలు. అంతకు మించి నేను మీ నుంచి కోరుకుంది ఎక్కువ ఏమీ లేదన్నమాట. సో, ఇంకా చాలా మంచి కంటెంట్ వస్తది. సో, మీరు వీడియోస్‌కైతే లైక్ చేయండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం వ్యూవర్‌షిప్ గురించి. చాలామంది వ్యూవర్‌షిప్ కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఎందుకంటే అనేది నెట్‌ఫ్లిక్స్ పైన వెళ్ళింది. సో, చాలామంది కూడా అడిగినారనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. అంటే వ్యూవర్‌షిప్ చెప్పని చాలామంది అడిగినారు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమో సీక్రెట్‌గా ఉంచింది. వ్యూవర్‌షిప్‌ని సీక్రెట్‌గా ఉంచింది. రేటింగ్స్, వ్యూవర్‌షిప్ అనేది రిలీజ్ చేయలేదు. నిన్న నైట్ మనకి వ్యూవర్‌షిప్ అఫీషియల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ అయితే రిలీజ్ చేసిందనమాట. సో, వ్యూవర్‌షిప్ గురించి మాట్లాడితే వ్యూవర్‌షిప్ 4.9 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. సో, ఓవరాల్ ప్రపంచం మొత్తంగా డబ్ల్యూడబ్ల్యూఈ 4.9 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. ఓన్లీ యూఎస్‌లో మాత్రం 2.6 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. సో, ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే 4.9 మిలియన్. సో, ఆల్మోస్ట్‌గా 5 మిలియన్ వ్యూవర్‌షిప్ అనుకోండి. సో, చాలా అంటే చాలా హై అమౌంట్ ఆఫ్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. సో, ఇలా వ్యూవర్‌షిప్ రావడం చాలా రేర్. సో, ఓన్లీ యూఎస్ఏలోనే మనకి 2.6 మిలియన్ దాకా వెళ్ళిందనమాట వ్యూవర్‌షిప్. సో, ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఫైనల్‌గా వ్యూవర్‌షిప్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. సో, చాలా అంటే చాలా హై అమౌంట్ ఆఫ్ వ్యూవర్‌షిప్ వచ్చింది. సో, దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్రావిస్ స్కాట్ గురించి. సో, ట్రావిస్ స్కాట్ అంటే ఇన్ ఫ్యూచర్‌లో మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తారంట. సో, మేబీ అది రెసల్ మేనియాలో కావచ్చు. సో, రెసల్ మేనియా మనకి బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ డబ్ల్యూడబ్ల్యూఈలోనే. సో, ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అలెక్సా బ్లిస్ గురించి. సో, అలెక్సా బ్లిస్ పైన మళ్ళొకసారి రూమర్ అయితే వినిపిస్తుంది. అలెక్సా బ్లిస్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తదని అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ మర్చండైజ్ కూడా రెడీ చేసిందంట. సో, తొందరలోనే మన అలెక్సా బ్లిస్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయొచ్చు. మేబీ అది రాయల్ రంబల్‌లో వస్తారు కావచ్చు. సో, రాయల్ రంబల్‌లో రిటర్న్ చేస్తది కావచ్చు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపటి స్మాక్‌డౌన్ గురించి. రేపటి స్మాక్‌డౌన్‌లో మనకి ఎలియా నైట్ వర్సెస్ షిన్స్కే నాకామురా మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. రేపటి స్మాక్‌డౌన్‌లో ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతది. అండ్ టిఫనీ స్ట్రాటన్ కూడా లైవ్‌లోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టిఫనీ స్ట్రాటన్ న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ కాబట్టి సో, టిఫనీ స్ట్రాటన్ రేపటి స్మాక్‌డౌన్‌లో వస్తదన్నమాట. అండ్ అంతేకాదు ఇప్పుడు చాలామంది రోమన్ రీన్స్ వస్తారా? రారా? అనేది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ అంటే రీసెంట్‌గానే ఉలఫాల మాల గెలిచినారన్నమాట. సో, రోమన్ రీన్స్ కంపల్సరీగా స్మాక్‌డౌన్‌లో కనిపించొచ్చు. బట్ అఫీషియల్‌గానైతే మన డబ్ల్యూడబ్ల్యూఈ అడ్వర్టైజ్ అయితే చేయలేదు. ఇప్పటి వరకు కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేయలేదు. సో, మేబీ రోమన్ రీన్స్ స్మాక్‌డౌన్‌లో వచ్చినా రావచ్చన్నమాట. సో, గెలిచినారు. సో, రాకపోతే బాగుండదు. సో, ఇంకా అప్డేట్ అయితే రాలేదు రోమన్ రీన్స్ పైన. సో, అప్డేట్ వస్తే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాక్టివ్ ఉండండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ మన సీఎం పంక్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పినారనమాట. సో, దేనికంటే మన సీఎం పంక్ నెట్‌ఫ్లిక్స్ ఎపిసోడ్‌లో మనకి సీఎం పంక్ సెత్ రాలిన్స్‌ని ఓడించినారనమాట. సో, దానికి మన కోడీ రోడ్స్ సీఎం పంక్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పినారు. అండ్ దీన్ని సీఎం పంక్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేసినారు. అండ్ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్ కలిసి దిగిన ఫోటోని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఉమెన్స్ రాయల్ రంబల్ గురించి. సో, మనకి మెన్స్ రాయల్ రంబల్‌లో ఎవరు గెలుస్తారనే దానిపైన ఒక క్లారిటీ అయితే ఉంది. అంటే బెట్టింగ్ ఓట్స్ వచ్చేసినాయన్నమాట. సో, మనకి మెన్స్‌లో జాన్ సినా ఉన్నారు, సీఎం పంక్ ఉన్నారు, అండ్ రోమన్ రీన్స్ ఉన్నారు, డ్రూ మ్యాకింటర్ ఉన్నారు, అండ్ రాక్ ఉన్నారు. బట్ ఉమెన్స్ డివిజన్‌లో 2 నేమ్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయన్నమాట. సో, అందులో ఫస్ట్ నేమ్ వచ్చేసి షార్లెట్ ఫ్లేర్ అండ్ సెకండ్ నేమ్ ఇయో స్కై. సో, షార్లెట్ ఫ్లేర్, ఇయో స్కై ఇద్దరిలో ఎవరో ఒకరు విన్ అవుతారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ప్రెజెంట్ వీళ్ళు టాప్ 2 ప్లేస్‌లో ఉన్నారనమాట. అండ్ బెక్కీ లించ్ కూడా రిటర్న్ చేస్తుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ రెస్ల్‌మేనియా 41లో మనకి బెక్కీ లించ్ వర్సెస్ రియా రిప్లీ మధ్య రీమ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. సో, ఇది 100% కన్ఫర్మ్ అని చెప్పలేం. రూమర్ అయితే ఉంది. బెక్కీ లించ్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ రెస్ల్‌మేనియా 41 మెయిన్ ఈవెంట్ అంటున్నా సారీ రెస్ల్‌మేనియా 41లో రీమ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా బెక్కీ లించ్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్‌లో?
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మాలకాయ్ బ్లాక్ గురించి. సో, మాలకాయ్ బ్లాక్ అంటే మళ్ళీ ఎవరు అనుకుంటారో అలిస్టర్ బ్లాక్ ప్రెజెంట్ ఏఈడబ్ల్యూలో ఉన్నారు గదా! సో, ఏఈడబ్ల్యూతో డన్ అయినారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, అంతా మంచిగుంటే అలిస్టర్ బ్లాక్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు అన్నట్టుగా కూడా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఎటువంటి క్లారిటీ అయితే లేదు. ఇవి జస్ట్ రూమర్సే. సో, ఇంకా కొన్ని రోజులైతే మనకి క్లారిటీ అయితే వస్తది. అలిస్టర్ బ్లాక్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారా? చేయరా? అనే దాని గురించి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ గురించి. రీసెంట్‌గా మన సెత్ రాలిన్స్‌కి ఒక ఇంటర్వ్యూ అయితే జరిగిందనమాట. సో, ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పినారు. సో, ఆ షాకింగ్ న్యూస్ ఏందంటే సెత్ రాలిన్స్ అంటే నేను లేకపోయి ఉంటే కోడీ రోడ్స్ అండ్ మన రోమన్ రీన్స్ ఈ స్టేజ్‌లో ఉండేవారు కాదు. ఇప్పుడు ఇలా ఉండేవారు కాదని సెత్ రాలిన్స్ అయితే అన్నారన్నమాట. సో, ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పినారు. సో, ఇప్పుడు ఇలా సెత్ రాలిన్స్ అనడంలో ఎంతవరకు నిజం ఉంది? ఇది కరెక్టేనా కాదా అనే విషయానికి వస్తే సో, ఇందులో కరెక్ట్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే WrestleMania 40లో కోడీ రోడ్స్‌కి సెత్ రాలిన్స్ ఎంత హెల్ప్ చేసినారో మీకు ఆల్రెడీ తెలుసు. మన సెత్ రాలిన్స్‌కి బాడీ సపోర్ట్ చేయకపోయినా సో, ఆల్మోస్ట్ నడవడానికి గూడా గాదు. లేచి నిల్చునే స్టేజ్‌లో గూడా మన సెత్ రాలిన్స్ లేరన్నమాట. సో, మన జే ఉసో, కెవిన్ ఓవెన్స్ వాళ్ళందరూ అక్కడికెళ్ళి సెత్ రాలిన్స్‌ని నిల్చోబెట్టినారు. ఆ స్టేజ్‌లో ఉండి గూడా మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్‌కి హెల్ప్ జేసినారు. సో, అందుకనే మన సెత్ రాలిన్స్ క్లియర్‌గా నేను లేకపోతే కోడీ రోడ్స్‌కి ఆ మూవ్‌మెంట్ లేదన్నట్టుగా మన సెత్ రాలిన్స్ ఈ ఇంటర్వ్యూలో అయితే అన్నారన్నమాట. అండ్ రోమన్ రీన్స్ గురించి గూడా ఇదే మాట చెప్పినారు. అండ్ ఇప్పుడు మీరు జెప్పండి. ఇప్పుడు సెత్ రాలిన్స్ చెప్పింది కరెక్టా? కాదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండన్నమాట. అండ్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ ఒక మూవీలో యాక్టివ్ చేస్తున్నారు గదా! సో, ఆ మూవీ ఏంది 'కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్' అనే మూవీలో యాక్టివ్ చేస్తున్నారు గదా! సో, దాని తర్వాత ఆ మూవీలో లేరని మనకి రూమర్స్ అయితే వచ్చుండే. అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక సోల్జర్ కనిపించినారు. ఆ సోల్జర్ సేమ్ సెత్ రాలిన్స్ లాగానే ఉన్నారు. అది సెత్ రాలిన్సే. సో, కన్ఫర్మ్‌గా సెత్ రాలిన్స్ ఆ మూవీలో యాక్టివ్ చేస్తున్నారని మనకు మళ్ళీ రూమర్ అయితే వచ్చుండే. బట్ ఇప్పుడు సెత్ రాలిన్స్ ఈ ఇంటర్వ్యూలో క్లియర్‌గా చెప్పింది ఏందంటే, సో, ఆ సోల్జర్‌ని నేను గాదు. సో, నేను ఆ మూవీలో యాక్టివ్ చేయట్లేదు. నన్ను కట్ చేసినారని మన సెత్ రాలిన్స్ క్లియర్‌గా చెప్పినారనమాట. సో, ఇప్పుడు మన సెత్ రాలిన్స్ ఆ మూవీలో యాక్టివ్ చేస్తలేరంట. అండ్ ఈరోజు చాలామంది సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ చాలా నారాజుగా ఉన్నారు. సోషల్ మీడియాలో డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ టైంలో మన సెత్ రాలిన్స్ బుకింగ్ అంతా మంచిగా లేదని. సో, సెత్ రాలిన్స్‌కి ఒక మంచి పుష్ లేదు. ఒక ప్రాపర్ పుష్ లేదు. సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ కోసం ఎంత చేసినారు. సో, తనకి అవసరం లేకున్నా సరే డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పింది కాబట్టి ఎంతో చేసినారు. సో, అలాంటి సెత్ రాలిన్స్‌కి ఇప్పుడు ఒక ప్రాపర్ పుష్ లేదు. సో, ఒక ప్రాపర్ టైటిల్ లేదని చాలామంది ఫ్యాన్స్ నారాజులో ఉన్నారన్నమాట. సో, చూడాలి. అంటే ఇప్పుడు కన్సిక్యూటివ్‌గా ఓడిపోతున్నారు. సీఎం పంక్‌తో ఓడిపోయినారు. సో, ఫర్దర్‌గానైనా సీఎం పంక్‌తో ఫీల్డ్‌లో ఉన్నప్పుడు సెత్ రాలిన్స్ గెలవాలని చాలామంది ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. సో, చూద్దాం మరి సెత్ రాలిన్స్ గెలుస్తారా? గెలవరా? ఒక ప్రాపర్ పుష్ ఉంటదా? ఉండదా? తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.